నమస్కారం. సీసీ న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. పల్నాడు పోలీస్ అంటే ఏమిటో రౌడీలకు చూపించాలి. ఆకుతాయిలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎస్పీ. తాతపూడి వద్ద రోడ్డు ప్రమాదం, ఒకరికి గాయాలు. చిలకలూరిపేట పురపాలక శాఖలో రోజుకో తంతు, చోద్యం చూస్తూ కాలం గడుపుతున్న ఉన్నతాధికారులు. ఉద్యోగ విరమణ చేసిన ఆర్టీసీ కండక్టర్, ఘనంగా వీడ్కోలు పలికిన తోటి ఉద్యోగస్తులు. ఎన్నికల కౌంటింగ్కు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో కౌంటింగ్కు సంబంధించిన సాంకేతిక అంశాలను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 96వ నంబర్ గల చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 241 పోలింగ్ బూతుల్లో ఓటింగ్ జరిగింది. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో 18 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. రౌండ్ల వారీగా ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రకటించడానికి ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసింది. చిలకలూరిపేట నియోజకవర్గంలో అత్యల్పంగా 241 పోలింగ్ బూత్లు ఉండడంతో అక్కడ 18 రౌండ్లలోనే ఫలితం తేలనుంది. అధికంగా గురజాలలో 304 పోలింగ్ బూత్లు ఉండడంతో ఫలితాలు వెల్లడి ఆలస్యం కానుంది. చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించి ప్రతి రౌండ్లో ఏర్పాటు చేసిన 14 టేబుళ్లపై 14 ఈవీఎంలు లెక్కిస్తారు. మొదటి రౌండ్ ఫలితం 9 గంటలకు తెలుస్తుంది. మధ్యాహ్నం 2:30కు పూర్తి ఫలితం వెలువడే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరిగే రోజు ఎవరైనా గొడవలు చేస్తే వారిపై రౌడీ షీట్ తెరుస్తామని చిలకలూరిపేట రూరల్ సిఐ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. మండల పరిధిలోని గంగనపాలెం గ్రామంలో పర్యటించిన పోలీసులు స్థానికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఎన్నికల్లో గొడవలు జరిగిన పలు గ్రామాలను సమస్యాత్మక గ్రామాల్లో చేర్చినట్టు తెలిపారు. కౌంటింగ్ రోజు గొడవలు లేకుండా గ్రామస్తులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎల్ రవికృష్ణ, బాలకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. కౌంటింగ్ సెంటర్లో నర్సరావుపేట దగ్గర ఉంటే అక్కడ ఎవరు వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళని అనవసరమైన వాళ్ళు ఏజెంట్లు తప్ప మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్లో కూర్చోబెడతారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో విలేజ్ల్లో వాళ్ళు బైండ్ ఎవర్ అయిన వాళ్ళు కానీ లేకపోతే ఎవరు షీట్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు కేసుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా స్టేషన్ దగ్గర కూర్చోబెడతారు. కాబట్టి మీరు ఏ పార్టీ గెలిచినా ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నా కూడా మీరు ఇళ్లలో టీవీలు చూసుకుంటా ఎంజాయ్ చేయండి. అట్లాగే కుర్రోళ్ళు ఎవరి నుండి తాగి గొడవల్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి మీరే చెప్పండి. గొడవలకి వెళ్తే కేసులు అవుతాయి, బయటికి వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడతారు, వాళ్ళకి నచ్చదు, వాళ్ళు ఏదో ఒకటి అంటారు. ఇవన్నీ గొడవలు లేకుండా అంతా ప్రశాంతంగా జరుపుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా చిన్న ఇష్యూ జరిగినా కూడా పోలీస్ మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుంది, దాంట్లో రాజీ పడేది లేదు. కాబట్టి మీరందరూ కూడా సహకరించి ఎటువంటి గొడవలు లేకుండా అంతా ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పి కోరుకున్నాం. థ్యాంక్ యూ. ఇంకా ఈ 144 సెక్షన్తో పాటు మా పార్టీ గెలుస్తుంది, మేము బాణసంచా కాల్చుకుంటాము, అట్లాగే ర్యాలీ చేసుకుంటాం, ఊరేగింపు చేసుకుంటాము, సంబరాలు చేసుకుంటాం అని అంటే అవన్నీ కూడా నిషేధం. మీ ఒక్క ఊరిలో కాదు, రాష్ట్రం అంతా కూడా అవన్నీ నిషేధించారు. కాబట్టి ఎవరు కూడా వాటి జోలికి వెళ్ళొద్దు దయచేసి. ఆల్రెడీ మేము క్రాకర్స్ బాణసంచా షాపులోట్లన్నీ నోటీస్ ఇచ్చి అన్నీ కూడా తాళాలు వేపించి క్లోజ్ చేయించాం. ఈ వారం రోజుల్లో ఇవి ఉండవు. కాబట్టి మీకు అవి కూడా ఎవరు అమ్మరు. అమ్మితే వాళ్ళ మీద కేసేది. ఒకవేళ ఎక్కడన్నా కాల్చినా కూడా ఎవరన్నా ఎక్కడి నుంచి తీసుకొచ్చారని పలానా షాప్ ఉంటే వాడిని తీసుకెళ్లి స్టేషన్లో కూర్చో. కాబట్టి ఈ స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితులు అట్లా ఉన్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు పల్నాడులో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఊర్లు వదిలేసి వెళ్ళిపోయారు, ఇళ్ళకి తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. పరిస్థితి అట్లా ఉంది. మనకి అదేం లేదు, ప్రశాంతంగా ఉంది. కాబట్టి మీరందరూ సహకరించి మనకి ఎలక్షన్ రోజున ఎట్లయితే ప్రశాంతంగా జరుపుకున్నామో ఇప్పుడు కూడా కౌంటింగ్ కూడా దాని తర్వాత కూడా ఎటువంటి గొడవలు లేకుండా అందరూ సహకరించాలని చెప్పి కోరుకున్నాం. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారిని చిలకలూరిపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనామోహన్ నాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. పోలీస్ సిబ్బందిలో మనోధైర్యాన్ని నింపుతూ ప్రజలకు పోలీసులపై నమ్మకాన్ని కలిగిస్తూ సుమారు 350 మంది సాయుధ బలగాలతో నరసరావుపేట టౌన్లో మెగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
జిల్లాలో రాష్ట్ర పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. జిల్లాలో ఏ పెట్రోల్ బంకులోనూ విడిగా పెట్రోలు, డీజిల్ అమ్మరాదని వారికి ముందస్తు నోటీసులు ఇవ్వడం జరిగిందని, అలాగాక విడిగా పెట్రోల్ అమ్మితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. జిల్లాలో ఎన్నికలకు సంబంధించి మొత్తం 161 కేసులు కట్టడం జరిగిందని, దీనిలో ఇప్పటి వరకు 1320 మందిని అరెస్టు చేయడం జరిగిందని, మిగిలిన వారిని కూడా వీలైనంత త్వరగా అరెస్టు చేస్తామని, దీనికి సంబంధించి ప్రత్యేక టీంలను ఫామ్ చేసి ఉన్నామని తెలియజేశారు. అదేవిధంగా ఇప్పటి వరకు జిల్లాలో 382 రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగిందని, అసాంఘిక శక్తులను గుర్తించుటకు జిల్లాలో ప్రతిరోజు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నామన్నారు. ఎలక్షన్ పోలింగ్ డే అండ్ పోలింగ్ తర్వాత పల్నాడు డిస్ట్రిక్ట్లో పర్టికులర్లీ నర్సరావుపేట్, మాచర్ల ఇట్లాంటి ప్లేసెస్లో చాలా పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినాయి. చాలా లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయింది. అప్పుడు దానికి ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది అండ్ దాని తర్వాత చాలా యాక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో అది ఒక పెద్ద పరిస్థితి లాగా డెవలప్ అయింది. అండ్ ఇప్పుడు మన కొత్త టీం ఇప్పుడు వచ్చింది ఇక్కడ అండ్ వీఆర్ వెరీ సీరియస్. మనం సీరియస్గా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ టోటల్ రిస్టోర్ ఎట్లా చేయాలి, ఏం ఇబ్బంది లేకుండా ఒక కామన్ మ్యాన్ది లైఫ్ ఎట్లా డిస్టర్బ్ చేయకుండా ప్రాపర్గా నడిపించాలి. దాట్ ఈస్ అవర్ మెయిన్ గోల్. 4th నాడు కౌంటింగ్ ఉంది. జనరల్ ఎలక్షన్స్ 2024ది ఆల్ ఇండియా కౌంటింగ్ జరుగుతుంది. ఆ కౌంటింగ్ పీస్ఫుల్గా జరగాలి. కౌంటింగ్లో ఏ ఇబ్బంది లేకుండా దాని తర్వాత కౌంటింగ్ తర్వాత అండ్ కౌంటింగ్ డ్యూరింగ్ ఆల్సో మన డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా ఏమీ లా అండ్ ఆర్డర్ జరగకుండా చూడటం, అది నా ఫస్ట్ గోల్ ఉంది. సో దాని మీద మనం ఫోకస్ చేసి చాలా ప్లానింగ్ కూడా చేయడం జరిగింది. మీ అందరికీ చెప్పడానికి ఇది నేను చెప్తున్నాను. ఫస్ట్ నుంచి మనం సెక్షన్ 144 ఫస్ట్ ఈవినింగ్ నుంచి మనం చాలా గట్టిగా ఎన్ఫోర్స్ చేస్తాము. అప్పుడు ఎట్లాంటి వైలేషన్ మనం యాక్సెప్ట్ చేయము, పర్టికులర్లీ ఈ నర్సరావుపేట్ టౌన్ అండ్ ఆల్ టౌన్ ఏరియాస్లో. మనం నా రిక్వెస్ట్ ఉంది అందరితో, మీరు కోఆపరేట్ చేయండి. ఇది అందరి సేఫ్టీ కోసమే ఉంది. చిలకలూరిపేట మండల పరిధిలోని తాతపూడి వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. తెలిసిన వివరాల మేరకు విజయవాడ నుంచి నెల్లూరు వెళుతున్న ఓ లారీ తమిళనాడు వెళుతున్న మరో లారీని వెనుక నుండి ఢీకొట్టింది. తాతపూడి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో వెనుక ఉన్న లారీ డ్రైవర్ రగ్దం భువనేశ్వర్కు తీవ్ర గాయాలవగా లారీ ముందు భాగం డ్యామేజ్ అయింది. సమాచారం అందుకున్న పెట్రోలింగ్ పోలీసులు ఎడ్లపాడు 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? విజయవాడ నుంచి నెల్లూరు. ఏది లోడ్ ఏంది? లోడ్ పాస్. ఏం పార్సిల్ అది? జై హనుమాన్. ఒంగోలుకి వెళ్తున్నారా? నెల్లూరుకి. ఓకే. చిలకలూరిపేట పురపాలక శాఖది రోజురోజుకు ఓ తంతు బట్టబయలవుతుంది. ఒకరోజు అధికారులు సిబ్బంది చేస్తున్న అక్రమాలు బయటకు వస్తుంటే మరో రోజు ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణి బట్టబయలవుతుంది. మున్సిపల్ కార్యాలయంలో మొన్నటికి మొన్న ఓ అధికారి చేసిన లంచాల పర్వం వెలుగులోకి రాగా
నిన్నటికి నిన్న టౌన్ ప్లానింగ్ విభాగంలో సిబ్బంది చూపిస్తున్న చేతివాటం బట్టబయలైంది. అయితే మున్సిపల్ కార్యాలయంలో ఇంతవరకు ఇలాంటి తంతు జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం ఒక వంతైతే ప్రజల సొమ్ము నిర్వీర్యం అవుతున్నా చూస్తూ ఉండిపోవడం మరో తంతు అవుతుంది. చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలో చెత్త తీసుకువెళ్లే వాహనాలు అనేకం మూలబడి ఉండటం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తుంది. దాదాపు 30 చెత్త తీసుకువెళ్లే వాహనాలు గత కొంతకాలంగా పట్టణంలోని పాత మార్కెట్ యార్డ్లో మూలబడ్డాయి. కనీసం వాటిని పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఒకవేళ ఆ వాహనాలకు రిపేరు వస్తే వెంటనే బాగు చేయించి ప్రజా అవసరాలకు ఉపయోగించాలని, కానీ అలా పూర్తిగా మూలన పడేయటం వలన ఎవరికి ఉపయోగం లేకుండా పోతుంది. చెత్త తీసుకువెళ్లే పెద్ద వాహనాలు తక్కువగా ఉండడంతో రోడ్లపై ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతుంది. కనీసం ఈ వాహనాలైనా బాగు చేయించి రోడ్లపై పేరుకుపోయే చెత్త సమస్య కొంచెమైనా తీరుతుందని పట్టణ ప్రజలు చెబుతున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయమై త్వరగా స్పందించి మూలన పడవేసిన ఆ వాహనాలు బాగు చేయించి ప్రజా అవసరాలకు ఉపయోగించాలని ప్రజలు కోరుతున్నారు. చిలకలూరిపేట ఆర్టీసీ డిపో కండక్టర్గా పనిచేసిన మేకపుత్తుల వెంకట సుబ్బారావు ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఏపీపీడీటీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు ఆయన ఘనంగా సత్కరించారు. శుక్రవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేకపుత్తుల వెంకట సుబ్బారావు, పద్మా దంపతులను యూనియన్ సభ్యులు దుశ్శాలువాతో సత్కరించి పూలదండలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిపో మేనేజర్ సింహాద్రి రాంబాబు మాట్లాడుతూ, అందరికీ తలలో నాలుగులా ఉండే వెంకట సుబ్బారావు పదవీ విరమణ చేయడం కొంచెం బాధగా ఉన్నా ఆయన జీవిత విశేషాలు మరింత సంతోషంగా సాగాలని ఆకాంక్షించారు. అంతకుముందు సుబ్బారావు కూతురు మాట్లాడుతూ తన తండ్రి వారి కుటుంబం కోసం పడిన కష్టాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటి భరింతమయ్యారు. అది చూసిన అక్కడి వారందరూ కూడా సుబ్బారావు మంచి మనసును కొనియాడారు. కార్యక్రమంలో డిపో సెక్రటరీ అద్దంకి వరప్రసాద్, రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ బి కోటేశ్వరరావు, డిపో జాయింట్ సెక్రటరీ ఎం సుబ్బారావు, యూనియన్ సభ్యులు సాది, ముంతా రాజ్ కుమార్, ఎంకే రావు, సైదావలి, థామస్, ఏవి రెడ్డి, కరీముల్లా, పూనూరు వాసు తదితరులు పాల్గొన్నారు. బాటసారులు ఇద్దరు, బహుదూరపు బాటసారులు ఇద్దరు. నాకు అనిపిస్తుంది వాళ్ళ చూస్తుంటే నిజమైన బాధని అనుభవించారు, నిజమైన కష్టాన్ని అనుభవించారు, నిజమైన ఆకలిని అనుభవించారు, నిజమైన నడకని అనుభవించారు, నిజమైన జీవితాన్ని అనుభవించారు. కలబోసినటువంటి కలయిక కలిగిన ఈ భార్యాభర్తలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే సుబ్బారావు గారు నడిచే నడక చాలా బహుదూరపు బాటసారి. ఆయన ఉదయం ప్రాతకాలం లెగవాలి, డ్యూటీ ముగించుకొని ఇంటికి రావాలి, నిరంతరం ఆయన చేస్తున్న ఈ పనులలో సహకరించి మమేకరించి స్త్రీ ఇలా ఉండాలి, ఔన్నత్యం ఇలా ఉండాలి, భక్తి ఇలా ఉండాలి, ఈ కుటుంబానికి దర్శకత్వాన్ని ఆమె సతీమణి వహించడం ఈ సభకు చాలా గొప్పగా ఉంది. నాకు ప్రేమను కృత్రిమమని కాదు, నిజమైనదని ఆమె నిరూపించింది. ఈ రోజున చిలకలూరిపేట డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ సభ్యుడైనటువంటి మేకపోతుల సుబ్బారావు గారు 27 సంవత్సరాలు కండక్టర్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన సందర్భంగా
ఈరోజు పదవి విరమణ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఎంప్లాయీస్ యూనియన్ యొక్క సారథ్యంలో డిపో మేనేజర్ గారి సమక్షంలో ఆయన్ని ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులైన మేమందరం కూడా ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వారి బంధుమిత్రులు మరియు స్నేహితులు, శ్రేయోభిలాషులు మరియు మా యొక్క ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు మరియు మహిళా సోదరిమణులు అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈరోజు మా యొక్క సోదరుడు డిపో కండక్టర్ గారు సుబ్బారావు గారు రిటైర్మెంట్ అయిన రోజు చాలా సంతోషమైన రోజు. అతని యొక్క వ్యక్తిత్వం క్షేమకు కూడా ఆనిచ్చేటటువంటి గొప్ప మనసు కలిగేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మాలో ఈరోజు మా నుండి తొలగిపోవటం మాకు కొంచెం బాధ అనిపించినా చాలా ఆనందంగా అతనికి మేము వీడ్కోలు పలుకుతూ అతన్ని రిటైర్మెంట్ ఫంక్షన్ని దిగ్విజయంగా జరిగించామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చిలకలూరిపేట పట్టణంలోని అంబేద్కర్ భవన్లో శుక్రవారం బైబిల్ తరగతులు ప్రారంభించారు. ఇంటర్నేషనల్ బైబిల్ ఇన్స్టిట్యూట్ థియరిటికల్ బైబిల్ సెమినార్ పేరుతో నిర్వహిస్తున్న ఈ తరగతులు 3 రోజుల పాటు జరుగుతాయని జీసస్ గిఫ్ట్ హౌసెస్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ బైబిల్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ డాక్టర్ అమృతవర్షిని తెలియజేశారు. తర్ఫీదు అనంతరం గ్రాడ్యుయేషన్ ఇవ్వడంతో పాటు సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సువార్థికులు ఎన్ రాజారావు, విశ్వాసులు పాల్గొన్నారు. జీసస్ గిఫ్ట్ హౌస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుంచి స్వాత్వికులు మరియు సేవ చేయ వారి కొరకు ఇంకా దర్శనం కలిగి ప్రభు కొరకు బలంగా వాడబడాలి అని నిశ్చయత కలిగిన వారి కొరకు ప్రత్యేకంగా 3 రోజులు సెమినార్ జరుగుతోంది. ఇది చిలకలూరుపేట ప్రాంతంలో జీసస్ గిఫ్ట్ హౌస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుంచి ఇంటర్నేషనల్ బైబిల్ ఇన్స్టిట్యూట్ వారు చేస్తున్న ఈ తర్ఫీదు కార్యక్రమాల్లో ఒకవేళ మీరు దూర ప్రాంతం నుంచైనా చిలకలూరుపేట చుట్టుపక్కల ఉన్న ఏ ప్రాంతం నుంచైనా ఈ 3 రోజులు తర్ఫీదులకు ఆహ్వానితులే. మీరు ఒకవేళ ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా మీ చదువుతో నిమిత్తం లేదు, మీరు చేస్తున్న సేవతో నిమిత్తం లేదు, ప్రభు కొరకు ఇంకా అనేకమైన బలమైన విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడినట్లయితే మీలో ప్రతి ఒక్కరు చిలకలూరుపేట పట్టణం నందు మీరు జీసస్ గిఫ్ట్ హౌస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ వారిని కలిసినట్లయితే తప్పకుండా డాక్టర్ అమృతవర్షినిగా నేను మరియు మా బృందము మీ కొరకు అడ్రస్ ఇవ్వబడుతూ ఉంటుంది. మీకు ప్రతి నెలలో ఒక 3 రోజుల కూటాల్లో పాల్గొంటూ ఇంకా దైవ దీవెనలు పొందుతూ మీ ఆత్మీయ తృప్తిని ఇంకా దేవుని సన్నిధానంలో సంతృప్తిగా పరిపూర్ణంగా మార్చుకుంటకు దేవుడిచ్చిన ఈ గొప్ప సదవకాశము. కాబట్టి అందరూ చిలకలూరుపేట చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఇది ప్రస్తుతం ఎండలు అధికంగా ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మహేష్ కిరణ్ తెలిపారు. ఈ మేరకు ఆయన సీసీ న్యూస్తో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లో నుంచి బయటకు రావద్దని సూచించారు. అలాగే నిత్యం మంచినీరు, మజ్జిగ, జ్యూస్ల వంటివి తీసుకోవాలన్నారు. భోజనం విషయంలోనూ జాగ్రత్తలు ఉండాలని సూచించారు. త్వరగా అరుగుదలకు సహకరించే భోజనాన్ని తీసుకోవాలని డాక్టర్ మహేష్ కిరణ్ పేర్కొన్నారు. నా పేరు డాక్టర్ మహేష్ కిరణ్, నేను పిల్లల డాక్టర్ని. నేను ఈరోజు వడగాలులు, ఎండ ఎక్కువైన ఈ కాలంలో మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, సన్స్ట్రోక్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఆ సన్స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి వచ్చే లక్షణాలు ఏంటి, దీని గురించి మీకు కొంచెం ఐడియా షేర్ చేసుకుందామని ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నానండి. సన్స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి మెయిన్గా అలసత్వం, మైకం, భయం, వికారం, తలనొప్పి లాంటి లక్షణాలు ఉండొచ్చండి. అండ్ ఈ సన్స్ట్రోక్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మెయిన్గా మనము ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అండి. అంటే సన్స్ట్రోక్ని మనం కాపాడుకోవడానికి మనము మన ఇళ్లలోనే మెయిన్లీ మధ్యాహ్నం 12 నుంచి ఆఫ్టర్నూన్ 3 వరకు మనం ఇళ్లలోనే ఉండడం శ్రేయస్కరం అండి, బయట తిరగడం కంటే. అండ్ మామూలుగా ఇంట్లో ఉన్నా కానీ మనము మజ్జిగ తాగడం, పళ్ళ రసాలు తీసుకోవడం, కొబ్బరి నీళ్ళు, ఓఆర్ఎస్ అండి, ముఖ్యంగా ఓఆర్ఎస్ శాచెట్స్ పిల్లలకి తాగించడం ఎంతో మంచిదండి. పిల్లలు కూడా డీహైడ్రేట్ అవ్వకుండా ఆరోగ్యంగా ఉండడానికి, సన్స్ట్రోక్ బారిన పడకపోవడానికి ఇది వన్ ఆఫ్ ది దారండి. అండ్ రెండోది ఏంటంటే
ఏసీ గదుల నుంచి డైరెక్ట్గా బయటికి వెళ్ళడం కూడా మంచిది కాదండి. కొద్దిగా టైం తీసుకొని వెళ్తే మంచిది. అండ్ వీలైనంత వరకు సన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఓఆర్ఎస్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఇస్తే త్వరగా కోలుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మనం తీసుకునే ఆహారం కూడా ఈ బిర్యానీస్, ఫ్రైడ్ ఐటమ్స్ ఇలాంటివి కాకుండా ఎక్కువ ఈజీగా అరుగుదల అయ్యే ఫుడ్స్, అంటే పాల పదార్థాలు, పెరుగు ఇవి కలిపిన ఫుడ్స్ తీసుకుంటే ఇది బెటర్ అండి. అండ్ ఈ 10 రోజులు వీలైనంత వాటర్ ఎక్కువ తీసుకోవడం కూడా మంచిది. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ సూపర్వైజర్స్, అసిస్టెంట్స్కు ఓట్ల లెక్కింపుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శ్రీకేష్ బాలాజీరావు లాట్కర్ పాల్గొని అధికారులకు కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అలాగే ఆ ఒక్కరోజు చాలా జాగ్రత్తగా ఉండాలని, నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఎక్కడ ఏ లోపం లేకుండా కౌంటింగ్ ప్రక్రియ మొత్తం సజావుగా సాగేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వినాయకం, ఇతర అధికారులు పాల్గొన్నారు. వినాయకం అదేవిధంగా రైట్ ఫ్రమ్ ద ఎలక్షన్ కమిషన్ నుంచి, సిఇఓ నుంచి, స్టేట్ లెవెల్ డీజీపీ నుంచి ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ అట్ ద పల్నాడు డిస్ట్రిక్ట్. నేషనల్ లెవెల్ నుంచి కూడా మనకి చూస్తున్నారు ఇక్కడ ఎలా జరుగుతుంది, ప్రశాంతంగా ఉంటుందా లేదా, ఏదైనా గొడవలు జరుగుతాయా. సో అందుకే మీ అందరూ బాధ్యత కూడా దానివల్ల కొంచెం పెరుగుతుంది. రిమైనింగ్ జిల్లాల కంటే, రిమైనింగ్ కాన్స్టిట్యూన్సీ కంటే పల్నాడు జిల్లాలో మనం ఇంకా జాగ్రత్తగా, ఇంకా కరెక్ట్ గా, ఎక్కడ కూడా ఒక విమర్శానికి కానీ, ఎక్కడ కూడా గొడవలకి కానీ, ఎక్కడ కూడా సందేహానికి కానీ తావు లేకుండా మనం ముందుకు వెళ్లాల్సిన అందరికీ అవసరం ఉంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us టు ఫాలో ద రూల్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్. మీ అందరికీ ఇంకొక విషయం నేను చెప్పాలి అనుకుంటున్నాను. మీ అందరూ చాలా సీనియర్ ఆఫీసర్స్, బట్ స్టిల్ డ్యూరింగ్ ద కౌంటింగ్ ప్రాసెస్ ఎక్కడ కూడా మీ సొంత ఆలోచన కానీ, మీ సొంత ప్రమేయం కానీ, ఏదైనా తప్పులు చేస్తే ఎలా ఉంటుంది చూద్దాం, లేకపోతే 2-3 క్యాండిడేట్ ఏజెంట్స్ అక్కడ మీ పక్కన ఉంటారు టేబుల్స్ లో. సో వాళ్ళ మధ్యలో మీరు ఏదైనా బయాస్ చేయడం కానీ, ఈ ఏజెంట్ ని మనం వింటాం, ఆ ఏజెంట్ ని వినము, అలాంటి ఏ సంఘటనలు జరగకూడదు. జూన్ 4వ తేదీ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ మల్లికా గారు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ జూన్ 1వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటల నుండి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలు మూసివేయాలని సూచించారు. ప్రజలు తమకు అవసరమైన నిత్యావసర వస్తువులను ముందుగానే సమకూర్చుకోవాలని సూచించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఇక కౌంటింగ్ రోజున బాణసంచా కాల్చడానికి ఎలాంటి పర్మిషన్ లేదన్నారు. ఎవరు కూడా రోడ్ల మీదకు రావడానికి వీల్లేదన్నారు. జూన్ 1 సాయంత్రం 5 గంటల నుంచి 5వ తేదీ ఉదయం వరకు గ్రామ, పట్టణాల్లోని అన్ని రకాల షాపులు మూసివేయాలని ఆదేశించారు. వ్యాపారులు స్వచ్ఛందంగా తమ షాపులను మూసివేసి పోలీసు వారికి సహకరించాలని కోరారు. జూన్ 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే పల్నాడు పోలీస్ అంటే ఏంటో చూపించాలని జిల్లా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎస్పీ మల్లికా గారు. నరసరావుపేట పట్టణంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలు మళ్లీ జరగకుండా పోలీసులు చూడాలన్నారు. పోయిన పేరు మళ్లీ తెచ్చుకోవడానికి ఇది చివరి అవకాశం అన్నారు. ఆకతాయిలు రోడ్లపై రౌడీయిజం చేస్తే వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. జూన్ 1వ తేదీ నుంచి 144 సెక్షన్ పక్కగా అమలవుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట డీఎస్పీ సుధాకర్ రావు, నరసరావుపేట వినుకొండ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దాని ముందు నాకు తెలియదు పల్నాడు అంటే ఏంటి. ఆనెస్ట్లీ ఇండియా లెవెల్లో పల్నాడు గురించి ఏం తెలియదు ఎవరికి. అందరికి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తెలుసు అంతే. పల్నాడు గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు పల్నాడు మొత్తం ఫేమస్ అయింది మొత్తం ఇండియా వైడ్. బట్ ఫర్ వాట్? ఫర్ బ్యాడ్ రీజన్, నాట్ ఫర్ గుడ్ రీజన్. గుడ్ రీజన్ లో ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఎందుకు? నరసరావుపేటలో ఇంత జరిగింది, మాచర్లలో ఇంత జరిగింది, అందరికీ తెలుసు మాచర్ల అంటే ఏంటి, నరసరావుపేట అంటే ఏంటి. దీని ముందు ఎవరికి నో నాలెడ్జ్ అబౌట్ పల్నాడు, నరసరావుపేట, మాచర్ల. అది బాగానే ఉందా? బాగలేదు కదా. అట్లా ఉండాలా? లేదు కదా. సో
ఇప్పుడు దిస్ ఈస్ ద లాస్ట్ థింగ్. ఇప్పుడు 4th నాడు మనకి కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ నర్సరావుపేట్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్ ఉంది. ఇక్కడే జరుగుతుంది కౌంటింగ్. దగ్గర మన టౌన్ బయటనే ఉంది కౌంటింగ్ వెన్యూ. ఇప్పుడు అందరూ చూస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న ఒక వీసీ చేసి ఆంధ్రప్రదేశ్ ది రివ్యూ చేయడం జరిగింది. అప్పుడు కూడా పల్నాడు డిస్ట్రిక్ట్ కి ఎంత టైం ఇచ్చారు అంత టైం ఎవరికి ఇవ్వలేదు. ఇంత కాన్సన్ట్రేట్ చేశారు పల్నాడు డిస్ట్రిక్ట్ మీద. సో ఇప్పుడు అందరూ చూస్తున్నారు పల్నాడు అంటే ఏంటి, కౌంటింగ్ రోజు మళ్ళీ ఏదో జరుగుతుందా అట్లా అనుకుంటున్నారు. మళ్ళీ ఏదో జరిగితే పల్నాడు పోలీస్ పేరుది నాశనం అవుతుంది. పల్నాడు పోలీస్ మీద ఎవరికి నమ్మకం ఉండదు. సో దిస్ ఈజ్ అవర్ లాస్ట్ ఛాన్స్. పల్నాడు పోలీస్ ఇమేజ్ సేవ్ చేయడానికి ఇది మన లాస్ట్ ఛాన్స్ ఉంది. బట్ యాజ్ నేను చెప్పాను, నాకు తెలుసు దట్ పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ మీరు అందరూ ఉన్నారు. యు ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫీసర్స్. చాలా ఎక్సలెంట్ ఉన్నారు, చాలా ఫిట్ ఉన్నారు, చాలా డెడికేటెడ్, చాలా హార్డ్ వర్క్ కూడా ఉన్నారు. ఓన్లీ ఒక డైరెక్షన్ మీకు కావాలి, ఒక లీడర్షిప్ మీకు కావాలి. ఆ డైరెక్షన్ మీకు ప్రాపర్ గా ఎవరు ఇస్తే మీరు ఏదైనా చేయగలుగుతారు. అది నాకు తెలుసు. అండ్ ఇప్పుడు టైం వచ్చింది. ఆ టైం వచ్చింది. మన మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఆ క్వశ్చన్ మార్క్ క్లియర్ చేయడానికి మనకి టైం వచ్చింది. మనం ఇప్పుడు చూపించాలి దట్ హౌ స్ట్రాంగ్ పల్నాడు పోలీస్ క్యాన్ బి. కి ఇక్కడ నర్సరావుపేటలో పల్నాడు డిస్ట్రిక్ట్ లో పల్నాడు పోలీస్ ఉంటే ఎవరు ఏం చేయడానికి లేదు, ఏం క్రిమినల్ యాక్టివిటీ ఇక్కడ జరగడానికి లేదు. ఇది మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి అందరికీ. ఇక్కడ ఓన్లీ పీస్ఫుల్ ప్రాపర్ బిహేవియర్ జరుగుతుంది, అరాచకంగా ఇక్కడ జరగదు. ఇది మనం ప్రూవ్ చేయాలి, చూపించాలి. ఎవరికి ఇంత ధైర్యం ఉంటే బయట వచ్చి ఏదో గొడవ చేస్తే మనం వాళ్ళకి అసలు వదిలేము. ఎవరైనా ఎనీథింగ్ మన ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఫాలో చేయకపోతే వాళ్ళు బయట వచ్చి గొడవ చేస్తే మన 144 కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు పబ్లిక్ బెనిఫిట్ కోసం మనం ఇంత స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. బికాస్ దానివల్ల చాలా మంది ఇన్నోసెంట్ పర్సన్స్, స్మాల్ షాప్ కీపర్స్ ఉన్నారు, వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు రిలాక్స్ అయ్యాము. 1 జూన్ నుంచి మనం మళ్ళీ 144 సెక్షన్ ఇంప్లిమెంట్ గట్టిగా చేస్తాము. అప్పుడు ఎవరు బయట తిరిగితే ఆర్ ఎవరు ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే, ఇక్కడ మద్యం తాగితే బయట రోడ్ మీద రౌడీజం చేస్తే, ఇప్పుడు కూడా రోడ్ మీద రౌడీజం, ఎనీ టైప్ ఆఫ్ క్రిమినాలిటీ ఎవరైనా చేస్తే క్రిమినల్ బిహేవియర్, అది మనం అస్సలు యాక్సెప్ట్ చేయము. వీ హ్యావ్ టు షో మనం పోలీస్ వాళ్ళు ఉన్నాము, మనం లా అబైడింగ్ సిటిజన్స్ కి మన ఫ్రెండ్. ఎవరు అనుకుంటున్నారు కి నేను ఏదైనా చేయవచ్చు, వాళ్ళకి మనం వీ విల్ టీచ్ దెమ్ అ లెసన్. చేసి నేషన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.